హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గుడ్ మాల్ సాయి బిచ్చుకుందపురంలో అడ్మి రైట్. వీడియో పెట్టగా దగ్గర 11-10 days అయిపోయింది. సో తిరుపతికి వెళ్ళి ఉంటుంది. అంతకుముందు లాస్ట్ వీడియో అంటే హైవేలోనే మా ఫ్రెండ్స్తో చేసినాం కదా, చిన్నగా చిల్ అయిపోయినాం కదా. అదే లాస్ట్ వీడియో. 12 days అయిపోయింది వీడియో చేయక. సో తిరుపతి వెళ్ళొచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మన సైడ్ ఇన్స్టాగ్రామ్లో మంచిగా ట్రెండింగ్లో ఉన్న ఆదియోగి టెంపుల్, మన తెలంగాణలో ఆదియోగి ఇచ్చుకుంటకు దగ్గరలో అన్నమాట. సో ఆ టెంపుల్ చూపిద్దాం అనేసి నేను మా ఫ్రెండ్ గౌతమ్ ఇద్దరం స్టార్ట్ అయినాం. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం. కొద్దిగా డిలే అయిపోయింది. 6 అవుతుంది. స్టార్ట్ అయిపోయినాం. హాఫ్ ఆఫ్ ది రూట్ అయిపోయింది. సో దగ్గరలో ఉన్నాం. అదే అన్నమాట. ఇగో మనోడు. సో అట్లా అన్నమాట. చూపిస్తా, రూట్ చూపిస్తా, చెప్తా అంతా. మన తెలంగాణలో ఆదియోగి ఫస్ట్ టైం మనం ఇచ్చుకున్నది దగ్గరలో అది రైట్ మరా. సో సన్ రైజింగ్ అనమాట. ఇప్పుడే మంచిగా సన్ రైజ్ అవుతుండ్రు. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. సో ముంగడి ఇంకా లొకేషన్ మంచిగా ఉంటుంది. మంచి లొకేషన్ల నుంచి వెళ్తాము. వచ్చేటప్పుడు కూడా మంచి లొకేషన్లో చూపిస్తాము. సో పల్లెటూరులో నుంచి వెళ్తే మన సైడ్ వాళ్ళు కూడా ఆ లొకేషన్ చూపిస్తా. మంచిగా పల్లెటూరులో నుండి కొత్త లొకేషన్స్, సన్నం దారి ఉంటుంది. ఓన్లీ సింగిల్వే. అటు పక్కన ఇటు పక్కన అన్ని పొలాలు ఉంటాయి. సో అట్లాంటివి చూపిస్తాను. సో మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. సో బీర్పూర్ అన్నమాట. బీర్పూర్ నుంచి లెఫ్ట్. బీర్పూర్కి వచ్చినాం. బీర్పూర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి దగ్గరనే 8 kilometers ఉంటుందా? ఎంత ఉంటుందా? 8-10 kilometers ఇక్కడ నుంచి దగ్గరికి వచ్చినాం. మీకు అదే తెలంగాణ తిరుపతి ఈ లారెక్స్ అక్కడ కనిపిస్తుంది కదా పైన, అదే మన తెలంగాణ తిరుపతి అన్నమాట. సో లింగమయ్య టెంపుల్ నుండి కూడా తెలంగాణ తిరుపతి టెంపుల్ కనిపిస్తుంది. చూద్దాం మనం కూడా. బస్వాపూర్ రోడ్ వచ్చేసినాం. దగ్గరకు వచ్చేసినాం. ఊరు బయట ఉన్నది టెంపుల్ గుట్టలల్లా. సో ఆ గుడికి సంబంధించిన ఊరు ఇది. దగ్గర టెంపుల్ సైడ్ అంతా కానీ చూడడానికి కూడా బాగుంది. అడ్కస్ పల్లి అర్కస్ అంటారు. అడ్కస్ పల్లి. అందుకే అట్ టెంపుల్ పేరు అడికేస్ లింగన్న. అడికేస్ రీచ్ అయిపోయినా కనిపిస్తుందా టెంపుల్? సో ఇది అన్నమాట. అక్కడ కమాన్ ఉన్నది. కమాన్ నుంచి రూట్ ఇట్లున్నది టెంపుల్కి. మామిడి తోట పక్కకు దారి. మామిడి తోట పక్క నుంచి టెంపుల్కి దారి మస్తున్నది చూడడానికి. గుద్దాలు ఉన్నది. టెంపుల్కి వచ్చేసాం చూడండి. ఏమన్నా అనిపిస్తుంది. సో వచ్చేసినాం టెంపుల్కి. శ్రీ అడికేస్ లింగమయ్య దేవస్థానం, లింగాపూర్, బస్వాపూర్, కోటగిరి, నిజామాబాద్. వా పీస్ ఉన్నది. మంచి ఉంది టెంపుల్ మాత్రం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, చూపిస్తా. గుట్టలల్లో మంచిగా ఉన్నది టెంపుల్.
చేసినాం టెంపుల్కి. సో ఎంట్రీలో ఇట్లున్నదన్నమాట. ఎంట్రీలో కూడా అది ఒక చిన్నది పెట్టిర్రు. టెంపుల్ మాత్రం మంచిగా ఉంది. మొత్తం స్టోన్ కలర్ ఉన్నది. ఇది స్టోన్ కలర్లో హైలైట్ ఉన్నది. మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం కొండలే. ఆలయాన్ని నిర్మాణం చేయడానికి వీళ్ళే దాతలు అనుకుంటా. సో అదేనమాట. కలర్ వేరే వేసిరండి. కాలభైరవా? స్టోన్ ఫీల్ కాదు, ఇది కాలభైరవ భైరవనా? ఇది పెయింట్, ఇది బా స్టోన్. టెంపుల్ మాత్రం మంచిగా కొట్టిరు, హైలైట్ ఉన్నది. ప్రశాంతంగా. సో ఎవరు లేరు, మేమే ఉన్నాం, ఇంకెవరు రాలేదు. మార్నింగ్ 6 అయిందా? ఓ ఇంకా టెంపుల్ డోర్లు కూడా ఓపెన్ చేయలే. సో అక్కడ ఉంది. మేమే వచ్చినాము ఫస్ట్ టైము. పంతులు ఉండరా? పెట్టుకో, మైక్ పెట్టుకో. మంచిగా ప్రశాంతంగా ఉన్నది. సో ఆది యోగి ఇట్లా చూపిస్తా. జై శ్రీరామ్. హనుమాన్ నా ఫేవరెట్ గాడ్. కాక మనకి ఎప్పుడు వెనుకనే ఉంటాడు. సో ఆది యోగి అన్నమాట. తెలంగాణలో మనకు బిచ్చుకుందకి దగ్గరలో ఇంత మంచి టెంపుల్ బిల్డ్ చేసిర్రు. మస్ట్ విజిట్ అన్నమాట ప్లేస్ని. కాక అస్సలు మర్చిపోవద్దు. మంచి టెంపుల్ మంచిగా కట్టిర్రు. ఈ గాలికి ఎట్లా ఊగుతున్నాయి, సౌండ్ వస్తుంది చూడండి. మీకు వస్తుందో లేదో కానీ ఎట్లుంది? వస్తుంది. సో ఆడ పూజారి ఇక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు, పబ్లిక్ ఎవరు రాలేదన్నమాట. పైకి మాడెక్కుదాం, లాకేసి. సో పైకి ఎక్కి చూద్దాం అనుకుంటే మెయింటెనెన్స్ ఆయన ఇంకా రాలేదంట. మొత్తం లాకేసిర్రు దీన్ని ఇక్కడ. ఆయన వస్తేనే ఆయన వస్తేనే లాక్ తీస్తారు. లాక్ తీసి పైకి ఎక్కుదాం. ఆయన వచ్చేంత వరకు ఇక వెయిట్ చేయాలి. ఇదంతా సీనరీ చూడాలి. మీకు కూడా చూపిస్తా, చూడుర్రి. మంచిగా ఉన్నది. అది టెంపుల్. అక్కడ ఏదో టెంపుల్ ఉంది ఇంకోటి. ఇంకేడ అలా లోపల ఇక్కడ ఇంకోటి చిన్న టెంపుల్ ఉన్నది. మస్తు అనిపిస్తున్నది ఇదైతే. మనకు తెలంగాణ తిరుపతి కనిపించిందా? అక్కడ ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది టెంపుల్ కూడా. సో అదే అన్నమాట. పొద్దున లేచి వచ్చినాం, కానీ ఇక ఆయన కోసం ఇంకో గంట వెయిట్ చేయాలి. అంతే, తప్పదు. ఏం చేస్తాను. పొద్దున 5:30కే ఇంకా రావాలనుకున్నాం. కొద్దిగా డిలే అయిపోయింది. మాకన్నా డీలే ఉన్నారు ఇక్కడ. ఇది ఇంకా డీలే అయిపోతున్నది. ఆయన కోసం ఇంకొక మొత్తం కొండ, చెట్లు వేరే ఉంది. మంచిగా ఉన్నది అట్మాస్ఫియర్, ప్రశాంతంగా మంచిగా ఉంది. సో మస్ట్ విజిట్ అన్నమాట ప్లేస్ ఇది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్. మన నిజామాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది.
సో అంతా దగ్గరనే అన్నమాట. మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అంతా ఓకే ఉన్నది. మీరు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావచ్చు, నిజామాబాద్ నుంచి మన ఇక్కడికి రావచ్చు. అదే అన్నమాట. మన తెలంగాణలో ఇది ఫస్ట్ టైం వీళ్ళకు మంచి ఐడియా వచ్చింది. అది ఇంకోటి పెద్ద స్టోన్ ఉన్నది చూడండి, పెద్ద పెద్ద బండరాయి పైన వాళ్ళు బిల్డ్ చేసిర్రు టెంపుల్ని. ఎంత మంచిగా కనిపిస్తుంది, ప్రశాంతంగా. మార్నింగ్ వస్తే టెంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిర్రు, ఓం నమ శివాయ. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కసారి వస్తే మీరే చెప్తారు అసలు టెంపుల్ ఎట్లా ఉందో. అసలు ఈడ మాట్లాడడానికి ఏం లేదు, అంత పీస్ఫుల్గా ఉంది. చాలా మొత్తం బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయి, చల్ల గాలి, పీస్ఫుల్గా ఉంది చాలా. ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చొని వెళ్ళచ్చు. ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అదన్నమాట. మార్నింగ్ ప్రశాంతత కావాలా అన్నోళ్ళు వీడికి వచ్చి ఒక గంట కూర్చుంటే బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ వస్తుంది, చిలుకలు, పక్షులు, వాటి సౌండ్ అన్నమాట. ప్రశాంతమైన గాలి, ముంగడ మొత్తం ఫారెస్ట్. ఆ సీన్ ఎట్లుంటుందంటే ప్రశాంతత కావాలన్న వాళ్ళకి అది మంచి సీన్, అది మస్తు ఉంటుంది. ఇక్కడికి రావాలి, కూర్చోవాలి, ఈ లొకేషన్ అంతా ఎంజాయ్ చేయాలి, అదే అన్నమాట. సో అంతే, అది మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఊర్లు కూడా. లోపలికి వచ్చినాం. ఓం నమ శివాయ ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి, మంచిగా ప్రశాంతంగా మంచిగా ఉంది. టెంపుల్ కూడా మంచిగా ఉంది బాగా. ఇంత మంచి టెంపుల్ మస్ట్ విజిట్ బాయ్, మస్ట్ అంటే మస్ట్ విజిట్. అసలు ఈ నంది కూడా ఇంత బాగా చెక్కిందంటే వేరే ఉంది అసలు. ఇంకోటి మంచిగా అనిపిస్తుంది దీని నుంచి, ఆ సూర్యుని రిఫ్లెక్షన్ పడుతుంది కదా, సూర్యుని కిరణాలు పడేసి ఆ గోపురంకి అడ్డమై మంచిగా కనిపిస్తుంది లైటింగ్. అందరూ లింగయ్య కోసం వెయిట్ చేస్తారు, ఒకసారి చూపించేస్తే. సో ప్రశాంతంగా రుద్రాక్ష మాలతో రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, వీడియోస్ చేయొద్దు అనేసి. మార్నింగ్ మేమే వచ్చాం కదా, మనం లోపలికి వెళ్ళొద్దు. మంచిగా ఉంది శివయలింగం. పెట్టుకుంటా. అతా భక్తుడు అయిపోయాడు, పెద్ద భక్తుడు వచ్చిండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు గణపతి పండుగ వస్తున్నది ఇంకొక 3-4 months కదా. ప్రతి టెంపుల్ లో గణేష్ అయ్యా ఉంటాడు మాత్రం. అమ్మవారు శ్రీ మాత్రే నమః. చాలా అందంగా ఉంది. కొమ్ములు చూడండి, మొత్తం రాయి నంది రూపంలో, అంటే ఏంటంటారు అది, అంటే స్వయంభూ. నందిని మొత్తం ప్యాక్ చేసేసారు. ఏమో అనుకున్నాం, చూడండి మొత్తం ముంగడి రూపం అంతా ఏర్పడుతుంది. ఇది ఫేస్ అనమాట. ముంగడి ఇక్కడ ఫేస్ ఉన్నది, పైన కొమ్ములు ఉన్నాయి, ఇది నుదుట. అది ఏమంటారు, భుజం. నందిది భుజం వస్తుంది. మీరు పైనుంచి చూసుకుంటే అర్థమైపోతుంది మీకు. సైడ్ నుంచి చూపిస్తాను. నేను అసలు ఏదో లింగం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇది ముందు నుంచి ఫ్రంట్ నుంచి చూస్తే మంచిగా ఏర్పడుతుంది. అదన్నమాట. టెంపుల్ మాత్రం ప్రశాంతంగా మంచిగా ఉన్నది. అసలు సౌండ్ సిస్టమ్ కూడా దాంట్లోనే ఇన్బిల్ట్ చేసేసారు. సౌండ్ సిస్టమ్ టెంపుల్లో అసలు సో అసలు ఎవరిని ఇలా అలో చేస్తలేరంట. మనం పర్మిషన్ తీసుకొని లాక్ తీసుకున్నాం. మనోడు ఇప్పుడు లాక్ తీసిండు. ఒక 2-3 minutesలో మొత్తం కంప్లీట్ చేసేసుకొని రావాలా. సో అదే అన్నమాట. ఎక్కుతున్నాం పైకి ఎక్కుతున్నాం. భయంకర ఉంటుంది. ఎవరిని అలో చేస్తలేరంట. అందుకనే మొత్తం చిల్లర వేసేస్తారనేమో మరి. మనం పర్మిషన్ తీసుకొని ఎక్కుతున్నాం. నాకు భయం వేస్తుంది పైకి ఎక్కినా కొద్ది. సో డేంజర్ ఉన్నది. సో ఆదియోగి, తెలంగాణ ఆదియోగి వచ్చేసినాం. ఆదియోగి ఇదంతా టెంపుల్. సూపర్ ఉన్నది. సో మస్ట్ విజిట్, పక్కా రావాలి అందరూ. టెంపుల్ని చూపిద్దామనేసి మీకోసం పర్మిషన్ తీసుకొని మరి వీడియో చేస్తున్నా. టెంపుల్ మాత్రం హైలైట్ ఉన్నది. 1 hour వెయిట్ చేస్తే వాళ్ళు లాక్స్ ఇచ్చిర్రు. అది ఎవరు లేరని, పబ్లిక్ ఎవరు లేరు. మార్నింగ్ మేము వచ్చినాం కాబట్టి పర్మిషన్ అడిగి తీసుకున్నాం. సో అదే అన్నమాట. సో దట్స్ ఇట్. ఇక్కడికే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. రైట్ మరా, ఉంటా. నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. రైట్.